రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ప్రతి దగ్గర ప్రతి పేజీలో గాని ప్రతి ఇంపార్టెంట్ కేటాయింపులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఆవిష్కృతం చేశారు అధ్యక్ష. బడ్జెట్లో అవి వీళ్ళకి కనబడలేదు అధ్యక్ష. బాబాసాహెబ్ గారి ఆలోచన విధానాన్ని మన రాష్ట్ర బడ్జెట్లో స్పష్టంగా అందరికీ కనబడతా ఉంటే కానీ మా గౌరవ ప్రతిపక్ష సభ్యులకు గంట విద్యుత్ శక్తి పోయింది, అర్ధ గంట కరెంటు కట్ అయింది, ఇంకెవరికి ఒక రోజు పెన్షన్ రాలేదు. ఇవా అధ్యక్ష మన సమాజాన్ని ముందుకు తీసుకుపోయే అంశాలు. ఎలక్ట్రిసిటీ రావాల్సిందే, కానీ ఒక అర్ధ గంట ఎలక్ట్రిసిటీ పోతే కొంపలు మునుగుతాయా అధ్యక్ష? చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పమనండి. ఒక నెల రోజు పెన్షన్లు 15 రోజులు లేట్ అయితే ఏం ప్రళయం బ్రహ్మాండం బద్దలవుతుంది అధ్యక్ష? నాకు అర్థం కాదు. వాళ్ళేమో గొప్పగా ప్రతిరోజు లెక్క చూసి ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే తెలంగాణ సమాజం నవ్వుతుంది అధ్యక్ష. కానీ ఈరోజు నిజంగా నష్టం ఎవరికి జరిగింది అధ్యక్ష? ఈరోజు 10 సంవత్సరాలు విద్యను నిర్లక్ష్యం చేస్తే లక్షలాది మంది ఈరోజు నైపుణ్యం లేక రోడ్డు మీద పడి ఉద్యోగాల కోసం అడుగు తినే పరిస్థితి వచ్చింది. కానీ ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది? జాబ్ మార్కెట్ ఎలా ఉంది? ఎక్కడ నైపుణ్యం ఉందో అక్కడికి పరిగెత్తుకొని కార్పొరేట్ కంపెనీలు వస్తున్న సందర్భం. ఇక్కడనే కాదు, విదేశాల నుంచి వచ్చి మీ స్కిల్ పవర్ మాకు కావాలి అని అనుకునే సందర్భంలో 10 ఏళ్ల వాల్యుబుల్ టైం, విలువైన సమయాన్ని వాళ్ళు వృధా చేసి తెలంగాణ యువతను వెనక్కి నట్టేసిరు. దాని గురించి ఇంకా వాళ్ళు ఆలోచన చేస్తలేరు. ఇంకా కేవలం ఒకరిద్దరికి మనస్తాపం చెందిందని చెప్పి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం మనం చేస్తూ ఉంటే, సరే మీరు మద్దతు ఇవ్వకండి, కనీసం విలువైన సూచనలు ఇవ్వండి, మేము తీసుకుంటామంటే దాన్ని కూడా మీరు వెటకారంగా మాట్లాడుతూ ఉంటే ఇక మా తెలంగాణ యువకులు చూస్తూ ఉన్నారు. మొన్న రీసెంట్గా మా అమ్మాయి అడ్మిషన్ కోసము నేను పూణే వెళ్ళడం జరిగింది అధ్యక్ష. అక్కడ నేను సింబయాసిస్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి ప్రత్యక్షంగా వెళ్ళడం జరిగింది అధ్యక్ష. అది 2017వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేసిండ్రు. 5,000 మంది పిల్లలను అక్కడ ఈ సంవత్సరాల్లో వాళ్ళు సమాజానికి అందించగలిగినరు. కానీ దాని క్యాంపస్ మొత్తం కలిపితే 12 ఎకరాల అధ్యక్ష. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు 57 ఎకరాల క్యాంపస్ను మన 30 లక్షల నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి, భవిష్యత్తులో ఆశా నమ్మకాన్ని కల్పించడానికి వారు అక్కడ 57 ఎకరాల క్యాంపస్ ఇవ్వబోతా ఉన్నారు. వారు ఇంకో మాట చెప్పడం జరిగింది, అవసరమైతే ఇంకా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా, మల్టిపుల్ క్యాంపస్లు కూడా మనం చేసుకుందామని చెప్పారు. దానికి అనుగుణంగానే ఈరోజు ఇండస్ట్రీ మంత్రులు గౌరవ పెద్దలు శ్రీధర్ బాబు గారు కూడా గచ్చిబౌలి క్యాంపస్ను ఒక అసోసియేటెడ్ అనుబంధ క్యాంపస్గా ఈరోజు వాడుకోవచ్చన్న వారి సంకల్పాన్ని, ఉద్దేశాన్ని కూడా ఈ సభ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష. ప్రతి జిల్లాలో కూడా ఒక అనుబంధ క్యాంపస్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మా ఉద్దేశం యువతను కాళ్ళ మీద నిలబెట్టాలి. ఉద్యోగాలు రావాలని చెప్పి ధర్నాలు చేసే బదులు నేనే 10 మందికి ఉద్యోగం ఇస్తాన్న సంకల్పాన్ని నింపడానికి ఈ స్కిల్ యూనివర్సిటీని ఇక్కడికి తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.